హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చి ఒక సండే రోజు లాగా నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇంక ఇది వచ్చేసి బయట క్లీన్ చేసేసి చిన్నగా ఇలా చాక్ పీస్లతో అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇలా సింపుల్గా అయితే పెట్టేశాను. ఇంకా రైస్ వచ్చేసి రైస్ కుక్కర్లోనే ఇంకా రైస్ వేసేసి ఇంకా బిర్యానీకి సంబంధించిన ఆకులు అవన్నీ వేసేసాను బగారా రైస్ కోసం. ఇంకా కర్రీ వచ్చేసి నేను చికెన్ కర్రీ అయితే చేసేసాను. ఇంకా ఇవి వచ్చేసి ఇంట్లోకి కావాల్సిన కొన్ని వస్తువులు అయితే ఆయన తీసుకొచ్చారు. ఇంకా అవి మీతో చూపిస్తున్నాను. ఇంకా ఇవి వచ్చేసి ఫెయిర్ అండ్ లవ్లీ, ఇంకా అవి నాప్థలిన్ కూరలు అయితే తీసుకున్నాను. ఇంకా వచ్చేసి సింక్లలో ఇలా బాత్రూమ్లలో వేసుకోవడానికి. ఇంకా ఇవి వచ్చేసి రస్క్ ప్యాకెట్, ఇంకా ఫోన్స్ అయితే 2 తీసుకున్నాను ఇంట్లోకి కొత్తవి. ఇంకా వచ్చేసి మిల్క్ ప్యాకెట్స్ అన్నమాట. ఇంకా ఇవి తీసుకున్నాను ఆ రోజు. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఇవి బయట నుంచి తీసుకొచ్చారు. ఇంకా ఇవి పైన ఆలు అనుకుంటా. సో లోపల మనకు కార్న్స్ వచ్చాయి, కార్న్తో ఉన్నాయన్నమాట అవి స్నాక్స్. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది వచ్చేసి బీరంగూడలో ఉంది. ఇంకా ఇది మేము గూగుల్లో చూసి పిల్లల కోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. మేము ఫోన్ చేసి వెళ్ళాము అక్కడికి. వాళ్ళు డ్రెస్సెస్ అవన్నీ మాకు అంటే రెంట్కి అలా ఇస్తారు కదా, అలా ఇస్తామని చెప్పారు. సో మేము అక్కడికి వెళ్ళాము, ఇస్తారు కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అవేమి ఇవ్వము లేదు అని చెప్పారు. ఓన్లీ ఆ చుట్టూ బెలూన్ ఉంది కదా అదొకటి ఇచ్చారు. సో మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మళ్ళీ వేరే దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి పిల్లలకి డ్రెస్సెస్ పైన క్యాప్స్ అవన్నీ తీసుకొని మళ్ళీ అక్కడికైతే వెళ్ళి పిల్లల్ని ఇలా ఆడించాము. మనకు 1 అవర్కి 200-250 ఏమో తీసుకున్నారు. సో అవి ఆ బెలూన్స్ ఇచ్చిన దానికి ఇంకా మనకు 150 తీసుకున్నారు. ఇంకా నాకైతే మనము ఆ రెంట్ తీసుకున్న దానికంటే మనము కొనుక్కోవడమే బెటర్ అనిపించింది. ఆల్రెడీ మనకు 150కి అవి బయట షాప్లో వచ్చేస్తాయి. సో రెంట్ కంటే మనము కొనుక్కోవడమే బెటర్. ఇంకా మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా అవి యూజ్ చేసేసుకోవచ్చు. గాలి మనము వాడినప్పుడు గాలి వేసుకోవచ్చు. మనం వాడడం అయిపోయిన తర్వాత గాలి తీసేస్తే ఇంట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. సో అందుకనే మనం కొనుక్కోవడమే బెటర్ అనిపించింది నాకైతే. సో పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేశారు. 1 అవర్ అని చెప్పారు కానీ 1 అవర్ కంటే ఎక్కువ ఆడుకున్నా కూడా ఏమనలేదు. సో మాకు ఎంత వీలుంటే అంతసేపు ఆడుకోవచ్చు. చాలాసేపు ఆడుకున్నారు. సో మా హస్బెండ్ కూడా పిల్లలు భయపడ్డారు ఫస్ట్లో. ఇంకా అందుకని చెప్పేసి ఆయన కూడా వాళ్ళ కోసం దిగారు. సో అందరు పేరెంట్స్ అలాగే, పిల్లలు చాలా చిన్నగా ఉన్నారు కాబట్టి సో పిల్లలతోని పేరెంట్స్ కూడా దిగారు లోపలికి చాలామంది. ఇక్కడ పిల్లల కోసం వచ్చేసి చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది, పక్కన ఇంకొకటి పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. సో అది ఇంకా పెద్దవాళ్ళ కోసం అన్నమాట. ఇంకా మనం నేర్చుకోవడానికి రావచ్చు, ఎంజాయ్ చేయడానికి రావచ్చు, దేనికైనా రావచ్చు. కొంచెం పీస్ఫుల్గానైతే ఉంటుంది. సో ఎంజాయ్ చేసేటప్పుడు కూడా ఉంటుందన్నమాట. ఇంకా ఇదన్నమాట వీడియో. ఈరోజు ఈ వ్లాగ్ అనేది మీతో షేర్ చేశాను. ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మేము ఇంకా దగ్గరలో డ్రెస్ అంతా చేంజ్ చేసేసుకొని అవన్నీ ఒక కవర్లో అయితే పెట్టేసాము. క్లాత్స్ అంటే వెట్గా ఉంటాయి కాబట్టి. ఇంకా తర్వాత అంతా అయిపోయిన తర్వాత నియర్గా కొంచెం KFC ఉంది. ఇంకా వాళ్ళు చల్లగా వాటర్లో తడిచారు కాబట్టి వేడిగా తింటే కొంచెం వాళ్ళు బాగుంటుందని చెప్పేసి KFCకి అయితే వెళ్ళాము. అక్కడ చికెన్ వింగ్స్ అయితే ఆర్డర్ చేసాము, అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఆర్డర్ చేసాము. అవన్నీ పిల్లలు తినేసారు. ఇంకా తిన్న తర్వాత మేమైతే ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇది వచ్చేసి నాకు హెయిర్ చాలా ఊడిపోతుంది, అలాగే చాలా క్రిజీగా కూడా అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను పర్పుల్లో బయోటిక్ నుంచి హెయిర్ సీరం అయితే ఆర్డర్ చేశాను.
రివ్యూ అయితే చాలా చాలా బాగుంది. ఒకసారి వాడి చూద్దామని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. సో వాడిన తర్వాత మీకైతే నేను చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది. నాకైతే బయోటిక్ వాళ్ళే చాలా మంచిగా అనిపిస్తాయి ప్రోడక్ట్స్, చాలా బాగుంటాయి, చాలా మంచిగా వర్క్ చేస్తాయి. అయితే ఆ రివ్యూ చూసే తీసుకున్నాను. మనకు 160 రూపీస్కే వచ్చింది ఇది. సో వాడిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో కానీ తర్వాత కానీ మీకు చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.